ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము వాక్యంలోని లేఖని భాగం చదువుకుందాం. 61వ కీర్తన 4వ వచనం. యుగ యుగములు నేను నీ మందిరములో నివసించెదను, నీ రెక్కల చాటున దావుకొందును. యుగ యుగములు నీ మందిరంలో నివసించెదను, నీ రెక్కల చాటున దావుకొందును. ఆయనతోని బ్రతకటానికి, దేవాది దేవునితో ఎల్లవేళలా బ్రతకటానికి, ఆయనతో జీవించటానికి కోరిక కలిగిన వారు మాత్రమే ఈ యొక్క మాటలు పలకగలరు. యుగ యుగములు, ఎల్లవేళలా, అన్ని సమయాల్లో, జీవితంలోని పరిస్థితులు ఏమైనాను నేను మాత్రము నీతోనే బ్రతకాలి, నీలోనే ఉండాలి, నీతోనే నేను జీవించాలి. ఈ యొక్క బలమైన మాటను చెప్పగలరు. ఆ మాటను చెప్పాలంటే ఆయన నుండి వచ్చిన ఆశీర్వాదాలను బట్టి, ఆయన మన జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలను బట్టి మనము ఆయన జ్ఞాపకము చేసుకునే వారముగా ఉంటేనే, ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించిన వారముగా ఉంటేనే ఈ యొక్క మాటను పలకగలం. యుగ యుగములో ఆయనతో ఉండాలన్న కోరిక మరొక మాట ఏంటో తెలుసా? ఆ కింది మాటలో నీ రెక్కల చాటున దావుకొందును. ఆయన బాహురెక్కల క్రింద మనము దాగుకోవడం అంటే, ఏ పరిస్థితి అయినా సరే, ఏ స్థితులు వచ్చినా సరే, ఏ మనకు కష్ట నష్టాలను కానీ, మన జీవితంలో చిక్కుపోయిన స్థితి కానీ, ఎటువంటి పరిస్థితులైనా సరే వాటిని అధిగమించటానికి యేసయ్యను మనము ఎల్లవేళలా ఆయన రెక్కల క్రింద బ్రతికే జీవితముగా ఉంటే వాటి నుండి మనము తప్పించబడే వారంగా ఉంటాం. ఆయన రెక్కల నీడలో నెమ్మది ఉన్నది, ప్రశాంతత ఉన్నది. ఆయన దగ్గర ఎంతో నీ జీవితాన్ని బలపరిచే నమ్మకమైన బలం ఆయన సన్నిధానంలో ఉన్నది. ఆయనతో కలిగి బ్రతికి జీవితంగా ఉండాలి. మనము ఆయన రెక్కల చాటున దాగుకునే వారముగా ఉండాలి తప్ప, ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయి ఈ లోకంలో బ్రతికే వారముగా ఉండడానికి వీల్లేదు. ఆది కాండంలో ఆదాము దేవాతి దేవుణ్ణి విడిచి దాక్కున్నాడు, చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. తను చేయకూడని పని చేసినప్పుడు ఏ రెక్కలైతే ఆశ్రయం ఇచ్చావో, ఎక్కడైతే తను నెమ్మదైన స్థితిలో నమ్మకంగా నిలబడ్డాడో, రెక్కలను కాదని, ఆ బాహు కాదని వెళ్ళి దాక్కొని తన పాపమును కనిపించకుండా చాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసినాడు. ఆయన రెక్కల క్రిందికి రావడం అంటే మన పాపపు స్థితిని విడిచిపెట్టడం. ఆయన రెక్కల క్రింద బ్రతకడం అనంటే ఆయనతో కలిగి నమ్మకంగా జీవితాన్ని కొనసాగించడం, ఆయన పవిత్రత కలిగిన జీవితముగా ఉండటం. అప్పుడే యుగ యుగములో ఆయనతో కలిగి మనం ముందుకు కొనసాగలం, ఆయనతో నివాసం చేయగలం. ఆయనతో బ్రతకడానికి, దేవాతి దేవునితో బ్రతకటానికి, యేసయ్యతో మన జీవితం ముందు కొనసాగించటానికి, మనకు పాపపు క్రియలు లేని వారముగా ఉండాలి అంటే మళ్ళీ కారణం ఆయనే కావాలి. ఆయనే పాపపు స్థితిని తొలగించగలిగిన దేవుడు, నమ్మకమైన పవిత్రమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు. అప్పుడే ఆయన రెక్కల నీడలో బ్రతకటానికి అర్హత సంపాదించుకుంటాం. అది పొందుకున్న మనం నమ్మకంగా జీవించగలం. చాలా సార్లు చాలా మంది ఎటువంటి రెక్కలను వెతుకుతారో తెలుసా? బంధువుల కొరకే వెతుకుతారు. వారి నీడను బ్రతికేయవచ్చు అనుకుంటారు. జీవితం అంతా ఇక వారు తోడుంటే చాలు అనుకుంటారు. కొందరు స్నేహితులతో బ్రతకాలని ఇష్టపడతారు, వారి నీడలో బ్రతకడానికి ఇష్టపడతారు. కొందరు ధనము నీడలో బ్రతకడానికి ఇష్టపడతారు, వారి చుట్టూ ఉన్న బలగము నీడలో బ్రతకడానికి ఇష్టపడతారు. వారి వెంట ఉంటే చాలు, నాకు ఇంకా అన్ని దొరికినట్టే అని జీవితాన్ని చక్కగా కొనసాగిస్తాను అనుకుంటారు. ఎక్కడో ఒక దగ్గర జారి పడతారు, మోసగిస్తారు. అంతకాలం చేసిన స్నేహం, అంతకాలం చేసిన బంధుత్వం, అంతకాలం మనతో పాటు మనకు కలిగి ఉన్న వాటిల్లో ఆనందించిన స్థితి అంతా వదిలేస్తారు. ఒక్కసారిగా శత్రువులం అయిపోతాం. కానీ దేవుడు నిన్ను శత్రువుగా భావించేవాడు కాడు. నీవే ఆయనకు శత్రువుగా ఎన్నిసార్లు ఆయన రెక్క నీడ నుండి బయటికి వెళ్ళిపోయి ఆయనకు విరుద్ధంగా పనిచేసినా అయినా సరే నిన్ను వదలని వాడాయన. అట్టి నమ్మకమైన దేవుడు,
ఆయన నీడలో బ్రతికే వారంగా ఉందాం. దావీదు కీర్తనాకారుడు, మహారాజు. ఆయన తను నమ్మకమైన స్థితికి వచ్చిన తర్వాత కూడా దేవుని విడిచిపెట్టకుండా బ్రతకగలిగినాడు. నా హృదయానుసారి అన్న మాట దేవుడు ఆ యొక్క భక్తుని గూర్చిన మాట పలకగలిగినాడు. మన జీవితంలో మనకు ఆయనకు దగ్గరగా నమ్మకంగా ఆయన రెక్కల నీడలు బ్రతికితే మనం కూడా అటువంటి మాటను పొందుకోగలం. యుగ యుగములు ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఈ దినాన ఆయన నీ కొరకు ఎన్నో మేళ్లను దాచి ఉంచినాడు. ఆయనతో ప్రయాణం చేస్తేనే ఆ మేళ్ళు అందుకోగలవు. ఆయనతో కలిగి కొనసాగుతేనే ఆ యొక్క ఆశీర్వాదాలను అనుభవించగలవు. దేవుడు శపించేవాడు కాడు, నిన్ను శిక్షించేవాడు కాడు, నిన్ను పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. ఆ పరీక్షలో పరిశోధనలో నెగ్గగలిగి ఆయన దగ్గర బ్రతకగలిగే అర్హత మనం ఆయన సన్నిధానంలో పరిశుద్ధంగా సంపాదించుకోగలగాలి. ఆ పరిశుద్ధుడు దగ్గరికి రావడానికి ఒకవేళ మన పాపపు స్థితి అడ్డుగా ఉంటే, ఆయన బాహు క్రింద బ్రతకటానికి ఎక్కడైనా సరే మన యొక్క జీవితంలోని అనేకమైన దుష్కార్యాలు అడ్డుగా ఉంటే తొలగించుకోవడానికి ఆయన అర్థిస్తాం. అయ్యా, నువ్వు నన్ను బలపరిచే దేవుడు, నీతో యుగ యుగములు నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను అని జీవితాన్ని ఆయనకు అప్పజెప్పి అడుగులు ముందుకు వేసే వారంగా ఉందాం. ఈ యొక్క ఉదయకాలం ఒకవేళ ఈ వాక్య భాగం నీ కొరకే అయితే దయచేసి యొక్క మాటని నీ హృదయంలోకి తీసుకోవా. నువ్వు ఎన్నిసార్లు నువ్వు ఎవరి చేతుల క్రింద బ్రతకటానికి, ఎవరి రెక్కల నీడలు బ్రతకటానికి, ఈ జీవితం ఈ విధంగా ముగించబడితే చాలే, వీరు నాకు తోడుగా ఉంటే చాలే అనే మాట కలిగి నువ్వు ఉంటున్నావేమో. కానీ ఆ నీడ ఎంతకాలం ఉండదు. అపవాది నీడది ఎంతకాలం ఉండదు. వారి అవసరతలు తీరే వరకు మాత్రమే వారు మనతో ఉంటారు. వారి అవసరతలు తీర్చబడ్డ తర్వాత, నీవు పనికిరావు అనుకున్న తర్వాత వారు నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు, నీకు నీడనివ్వరు. కానీ యేసు ప్రభు అటువంటి వాడు కాడు. నువ్వు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నా ఆయన దగ్గరికి వస్తానంటే హక్కున చేర్చుకునేవాడు. నీ స్థితిగతి గమనించేవాడు కాడు. నీ ఆర్థిక స్థితి ఆయనకు అక్కర్లేదు, నీ శారీరక స్థితి ఆయనకు అక్కర్లేదు. ఆయనకు కావాల్సింది హృదయం మాత్రమే. నమ్మకంగా హృదయాన్ని అప్పజెపితే అన్ని పరిస్థితులను సరిచేస్తాడు. జీవితంలోని అన్ని పరిస్థితులను నిన్ను చక్కగా నిలబెడతాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో నిన్ను బలపరిచి స్థిరపరిచి ఆయన రెక్కల నీడలోని ఆశ్రయాన్ని బట్టి నువ్వు వెచ్చనైన స్థితిలో, నమ్మకమైన స్థితిలో నీ బ్రతుకు నువ్వు కొనసాగించగలవు. ఆ నిరీక్షణ కలిగిన వారంగా ఈ యొక్క ఉదయకాలము దేవుని సన్నిధానంలో ఈ బలాన్ని పొందుకొని ఈ దినాన్ని ఆరంభిస్తూ నమ్మకంగా జీవితాన్ని ముందు కొనసాగిద్దాం. దేవుని మాటల్ని హృదయంలో దాచుకొని యుగ యుగములు ఆయనతో బ్రతకాలన్న ఆశ కలిగి ముందు కొనసాగుదాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరుస్తానన్న మాట ఎంతో గొప్పదో కదా. మన కొరకై ఇటు నమ్మకమైన మాటలు ఇచ్చినాడు. కొనసాగుదామా? ఆయన రెక్కల నీడలో బ్రతుకుదామా? ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపబడిన వారముగా నమ్మకంగా ముందు కొనసాగుదాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. ఈ ఉదయకాలం కొరకి కృతజ్ఞతలు. అయ్యా, మాకు తోడై ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు. నా తండ్రి, యుగ యుగములు నీతో నివాసము చేయాలన్న ఆశ ఉంది. నీ రెక్కల నీడలో బ్రతకాలన్న కోరిక ఉన్నది. కానీ అపవాది మమ్మల్ని అనేక సార్లు ఈ ఆశ నుండి, ఈ కోరికల నుండి వాడు నా తండ్రి దారి మళ్లిస్తూ, నాయన ఇహలోకపు నా తండ్రి ఆయన చింతలను బట్టి, నాయన వాడు వేస్తున్న ఊర్లను బట్టి ఎన్నో సార్లు మేము జారి పడిపోయిన వారంగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించి నాయన నీ కొరకై భద్రపరచుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, నీ యొక్క వెచ్చనైన కౌగిలిలో దాచుకొని మమ్మల్ని కంటికి రెపలా కాపాడి పోషించి సంరక్షించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డ కొరకే ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి, మంచి బలము, శక్తి, ఆరోగ్యాన్ని దయచేయండి. నా తండ్రి, ఒంటరి స్థితి నుండి బలమైన స్థితికి నడిపించగలవు. నా తండ్రి, వెలివేసిన స్థితి నుండి నాయన నా తండ్రి నీవు ప్రేమను పంచే స్థితికి నడిపించగలవు. యేసయ్య, నా తండ్రి,
నాయన అట్టి బలహీనమైన స్థితిలో ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను. నిలబడి లేని నా తండ్రి బలహీనమైన స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి శక్తిని దయచేయండి నాయన. నీ ప్రేమను గుర్తెరిగి నాయన నీతో బ్రతికే జీవితంగా తీర్మానం చేసుకునే హృదయాలుగా స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకే వందనాలు. ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు అయ్యా. నా తండ్రి ప్రతి దినము నా తండ్రి వీడియోస్ ద్వారా నీ వాక్కును అందిస్తూ ఉండగా నా తండ్రి విని నాయన అనుభవించి నా తండ్రి హృదయంలోకి వాక్యమును హత్తుకొని దాని ప్రకారం బ్రతుకుట కొరకై మాకు అందరికీ నా తండ్రి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గొప్ప దేవా నీకే వందనాలు. నువ్వు బలపరిచి స్థిరపరిచే దేవునిగా తోడయున్నావని నా తను దిగులు పడకుండా ముందు కొనసాగుటకు నాయన సహాయం దయచేయండి. వారి జీవితాల్లో నా తను నీ సన్నిధానంలో వెతుకులాడుతున్న ప్రతి ఆశీర్వాదాన్ని మెండుగా బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ నీడన తప్ప మేము ఎక్కడ బ్రతకగలం, నీతో తప్ప మేము ఎక్కడ జీవించగలము దేవా. నా తండ్రి అల్పులము, నా తండ్రి వట్టి వారము, మట్టి వారము, అంతలో కనిపించి మాయమైపోయే ఆవిరి వంటి వారము. నా తండ్రి నాయన మేము నీటి బుడగ లాంటి వారము, నా తండ్రి గడ్డి పువ్వు లాంటి వారము. నా తండ్రి మా యొక్క జీవితాలను నీలో బ్రతుకుటకు నా తండ్రి నాయన శక్తిని బలాన్ని అనుగ్రహించి నా తండ్రి నీ నీడలో నమ్మకంగా మా జీవితాలను కొనసాగిస్తూ నా తండ్రి యుగ యుగములు నీతో గడిపే భద్రమైన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి స్థిరపరిచి నడిపించమని అయ్యా. ఈ యొక్క దినము నా తండ్రి ఎంతమంది బిడ్డలు అయితే వారి యొక్క పనులలో బయటికి వెళ్తూ ఉన్నారు నాయన, వారికి ఉన్న సమస్యల కొరకే నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. జవాబు లేని జీవితముగా ఇంకా కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను అయ్యా. నాయన సహాయం దయచేసి నీ జవాబు అనుగ్రహించి నెమ్మదిని, ఆనందాన్ని, చెరగని చిరునవ్వును అనుగ్రహించి నా తండ్రి నీ కొరకై అనేకుల ముందు సాక్షిగా స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, ఆనందాన్ని నింపి నాయన వారి రెక్కల కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించి నీ మహిమలో ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తూ నాయన యొక్క ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడి యొక్క మాటను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.